25వ కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. కాబట్టి నిబంధన అంటే ఒక కవెనెంట్. ఒక విధంగా చెప్పాలంటే ఇది వివాహంలో నిబంధన చేస్తామంటారు. పెళ్లిలో ప్రమాణాలు చేపిస్తారు. ఏదైనా సరే దేవుని ప్రజల ఎదుట, సంఘం ఎదుట, సేవకుల ఎదుట ప్రమాణం చేయుచున్నాం. నిబంధన. నేను కష్టమందును, దుఃఖమందును, శ్రమయందు నిన్ను విడవనని, వ్యాధిలో కానీ బాధలో కానీ నేను విడవనని, మరణం తప్ప నిన్ను నన్ను ఎడబాపనని ప్రమాణము చేయుచున్నాను. ఆమెకి ఇంతగాని ప్రాబ్లం వస్తే వెంటనే సూచిక సర్దుతుంది. మరణం వరకు అవసరంలే. మళ్ళా బాగుంటే ఫోన్ చేయి, లేకపోతే అలే సావు, నేను వెళ్ళిపోతున్నా మా పుట్టింటికి. అంటే ఎవడు ఏ నిబంధన మీద ఉండే రకం కాదు, అది చేస్తారు అంతే, అది ఫార్మాలిటీ. సరే, అట్లని ఈయన కూడా అంతే. నువ్వు కట్టడం తేలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఆ కట్టం పట్టుకొని రా, వస్తే మీ నాన్న ఇవ్వకపోతే అక్కడే చావంటాడు. సరే, అయితే ఇక్కడ ఏమిటంటే దేవుడు అలా నిబంధనను మీరేవాడు కాడు. ఎందుకంటే దేవుడు మనిషి కాదు కాబట్టి. దేవుడు ఒక నిబంధన చేస్తే ఆయన మీరడు. మనదంతా ఏంటంటే అంత కమర్షియల్, అంత ప్రాఫిటబుల్, లేదా అంత స్వార్థమే. ఎక్కడ చూసినా స్వార్థమే. అయితే దేవుడిలో స్వార్థం లేదు. అలానే దేవుడు తన నిబంధనను మీరాడు. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. చూడండి, ఎవరికి తెలియజేస్తాడు ఫస్ట్ చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. యోహాను 15:15. దాసుడు తన యజమానుడు చేయుదనని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. నేను దాసులని పిలవక ఏమంటున్నాడు? స్నేహితులని పిలుస్తున్నాను. దేవుడు అంటున్నాడు, మీరు నా దాసులు, నాకు అసిస్టెంట్స్ కాదు. ఎవరు మీరు? శిష్యులతో ఏమంటున్నాడు? నా స్నేహితులు కాబట్టే ఆ మర్మాన్ని మీకు తెలియజేశాను. నా స్నేహితుడు కాబట్టే ఆ నిబంధన నేను తెలియజేస్తున్నాను. చూడు, అబ్రహాంతో కూడా అదే మాట రాబడింది. అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. అబ్రహాంకున్న బిరుదు. దావీదేమో నా హృదయానుసారుడు బిరుదు, అబ్రహాంకేమో నా స్నేహితుడు అనుకోసం అంటాడు. నేను ఏదైనా సరే అబ్రహాముకు దాచేదనా? అబ్రహాము చెప్పకుండా ఉండగలనా? కొన్నిసార్లు ప్రాణ స్నేహితులు అలా ఉంటే ఆ స్నేహితులు ఏదైనా చెప్పేస్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తర్వాత సంగతి, దాన్ని తీసుకొని ఎలా ఆడుకుంటారని తర్వాత సంగతి. నమ్మకమైన స్నేహితులే, ప్రాణ స్నేహితులే ముంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ప్రాణ స్నేహితులే. వాడిని చంపింది ఎవరు తెలుసండి? వాడి ప్రాణ స్నేహితులు వాడిని చంపేశాడు. ఆమెను ఎవరు అన్యాయం చేశారు, ఆమెను ఎవరు చంపేశారంటే తన్ను ప్రేమించి, నమ్మించి, ఆ విధంగా వంచి నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్నవాడే చంపేశాడు. పేపర్లు వేస్తుంటారు చాలాసార్లు. చివరి ఇన్వెస్టిగేషన్ అర్థమైంది ఏమిటంటే వాడు నమ్మినోడే లేదా ప్రాణ స్నేహితుడు చంపేశాడు. ఇది లోకంలో ఉన్న ప్రాణ స్నేహితుల. అయితే దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుడు ఒకరిని కానీ ప్రేమించాడంటే ఇక ప్రేమిస్తాడు అంతే. అదొక పిచ్చి ప్రేమ అంతే. ఎందుకు ప్రేమిస్తాడు? ఏముంది ఆ వ్యక్తిలో? ఎందుకు అలా ప్రేమిస్తాడు? ఎవరికి అర్థం కాదు. ప్రేమిస్తూనే ఉంటాడు అంతే. వాడు ఎంత పలికిమాలోడైనా ప్రేమిస్తాడు, ఎంత దౌర్భాగ్యులైనా ప్రేమిస్తాడు అనుకో. బైబిల్ చెప్తుంది మనల్ని కూడా అలానే ప్రేమించాడు. సరే, కాబట్టి ఇక్కడ చూస్తే స్నేహితులు. కాబట్టి దేవుడు ఆ యొక్క నిబంధన తన స్నేహితులతో చేశాడు. కాబట్టి నేను మిమ్మల్ని దాసులని పిలవక నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. దేవునికి స్నేహితులంటే ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక గొప్ప అధికారం ఉన్న వ్యక్తి నా స్నేహితుడు అంటే ఎంత ఘనత, ఎంత గొప్ప విషయం. అయితే దేవుడే స్నేహితుడుగా అనడం, మనల్ని స్నేహితులుగా ఆయన పిలవడం. కాబట్టి ఎప్పుడైతే స్నేహితులకు పిలిచాడో ఆయన తన నిబంధన తెలియజేస్తున్నాడు. 89వ కీర్తన 34వ వచనం. కీర్తన 89:34. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. నా నిబంధనను నేను చెప్పండి రద్దుపరచను. ఇక్కడ దేవుడు చెప్పండి రద్దుపరచడం ఒకటి. దేవుడు మారడు, దేవుడు చావడు, దేవుడు మారడు. దేవుణ్ణి ఎవరూ మార్చలేరు ఈ ప్రపంచంలో. సత్యం ఏమిటంటే దేవుని బిడ్డ ఆయన స్థిరమైన వాడు ఒకటి. రెండవది, ఆయన చేసిన నిబంధనను ఎవడూ రద్దుపరచలేడు.
ఏ పరిస్థితి రద్దుపరచలేదు. కాబట్టి ఆయన తన చేసిన నిబంధన స్థిరమైనది, అది స్థిరము, అది నిశ్చయము, అది నెరవేరి తీరుతుంది. కాబట్టి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం. అయ్యా, నా పక్షముగా నీవు చేసిన నిబంధన తెలియచేసినందుకు, ఆ నిబంధన బయలుపరిచినందుకు వందనాలు. కాబట్టి మనం ఎవరమంటే మనము నిబంధన ప్రజలం, నిబంధన జనులం, లేదా నిబంధన జనాంగం, దేవుని చేత నిబంధన కలిగిన వారం. ఏమిటి ఆ నిబంధన? చెప్పాను, పెళ్లిలో ప్రమాణం లాంటిది. నా జనాంగము, ఈ రోజు నుండి నా పెళ్లి భార్యగా నేను స్వీకరిస్తున్నాను, ఈ రోజు నుండి నా పెళ్లి భర్తగా నేను స్వీకరిస్తున్నాను, నా బ్రతుకు దినములన్నీ నేను వీళ్ళతో ఉంటాను, నా మనిషి, నా భార్య, నా భర్త, నా అలా దేవుడు అంటున్నాడు, వీరు నా జనాంగము, నా జనాంగము. ఎలా చేశాడు నిబంధన? అబ్రహాంతో కూడా చూస్తే అక్కడ ఒక రాయబడింది, ఒక జంతువును వధించి అక్కడ ఒక ప్రాసెస్ రాశాడు. విషయం ఏమిటంటే రక్తముతో నిబంధన చేశాడు. రక్త నిబంధన అన్నది చాలాసార్లు అంటారు, ఏమని? మంది రక్త సంబంధం అండి, తెగొడితే తెగుతుందా? వద్దనుకుంటే వదిలేయగలమా? కాదనుకుంటే పోతుందా? ఇది రక్త సంబంధము. సోదరుడా, సహోదరి, నీది నాది దేవునితో రక్త సంబంధం, లేదా రక్త నిబంధన. యేసును అర్పించి ఆ నిబంధన చేశాడు. యేసును అర్పించి ఆ విధముగా ఆ వలలో నుండి విడిపించాడు. ఆయనతో రక్త సంబంధులుగా, స్నేహితులుగా, అలానే నిబంధన ప్రజలుగా మార్చబడ్డారు. అలానే ఆ దైవ మర్మమును ఆయన మనకు బయలుపరిచి, నా బిడ్డ, ఆ బయలుపరచబడిన దాంట్లో నువ్వు నడువు. ఎందుకంటే నేను నీకు చెప్పింది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. నువ్వు నడువు, అంతే. సోదరుడా, సహోదరి, మనం నిబంధన చేయబడిన ప్రజలుగా చేశాడు. ఆ నిబంధనను మనకు బయలుపరిచాడు. ప్రభు స్తుతించి ప్రభుని ఆరాధిస్తాడు.